మన ప్రభును రక్షకుడైన యేసుక్రీస్తు వారి శ్రేష్ఠ నామంలోని మీకందరూ కూడా శుభములు తెలియజేస్తూ ఉన్నాను. మరి అనుదిన ధ్యానంలో భాగంగా ఈరోజు మనము ఒక ముఖ్యమైన అంశాన్ని గురించి ధ్యానం చేద్దాం. అదేంటంటే దేవుని బిడ్డలారా, మనము పాపంలో పడిపోకుండా పరిశుద్ధంగా ఏ విధంగా జీవించగలం, మనము పాపంలో పడిపోకుండా పరిశుద్ధంగా ప్రభువు కోసం ఏ విధంగా జీవించగలం. ఈరోజుకి మూల వాక్యము ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 1-3 వచనాలు. కాబట్టి మీరు సమాధానమైన బంధము చేత ఆత్మ కలిగించు ఐక్యమును కాపాడుకొనుట యందును శ్రద్ధ కలిగిన వారై ప్రేమతో ఒకరినొకడు సహించుచు మీరు పిలువబడిన పిలుపునకు తగినట్లుగా దీర్ఘశాంతముతో కూడిన సంపూర్ణ వినయముతోనూ సాత్వికముతోనూ నడుచుకున్న వాళ్ళని ప్రభువును బట్టి ఖైదైన నేను మిమ్మును బ్రతిమలాడుకొనుచున్నాను. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి అని ఆలోచన చేసినట్లయితే, దేవుని వాక్యాన్ని తెలుసుకొనడము, ఆ తెలుసుకున్న వాక్యానికి విధేయత చూపడం అనేది దేవుడు మనల్ని పిలిచిన పిలుపునకు తగినట్లుగా మనం జీవించడానికి, తరువాత మనము పాపములో పడిపోకుండా ఉండినట్లు మనకి సహాయపడుతుందంట. అందుకనే దేవుని బిడ్డలారా, మనము దేవుని వాక్యాన్ని చదవడం అనేది, దేవుని వాక్యాన్ని ధ్యానించడం అనేది దేవుని చిత్తానుసారంగా నడవడానికి చాలా తోడ్పడుతుంది. అంత మాత్రమే కాదు, కానీ మనం పాపంలో పడిపోకుండా ఉండేటట్లు కూడా సహాయపడుతుంది. కొంతమంది ఈ విధంగా సాకులు చెప్తూ ఉంటారు దేవుని బిడ్డలారా. ఏంటంటే, నేను పాపం చేసింది ఎందుకంటే ఇది ముందుగానే నిర్దేశించబడింది, నేను పాపం చేస్తానని. కొంతమంది అంటారు కదా, నాకు నేను సహాయం చేసుకోలేకపోయాను, నన్ను నేను కంట్రోల్ చేసుకోలేకపోయాను, అందుకని నేను పాపం చేశాను అంటారు. కొంతమంది ఏమంటారంటే, నా ద్వారా ఈ పాపాన్ని సాతాను చేయించిందని చెప్పేసి అంటారు. దేవుని బిడ్డలారా, ఈ విధంగా మనం సాకులు చెప్పడం అనేది దేవుని దృష్టిలో అనేది వెరితనం. ఎందుకనంటే, మనము నిజంగా క్రైస్తవులమైతే దేవుడు మనము శోధనలో పడిపోకుండా, పాపములో పడిపోకుండా ఉండటానికి కొన్ని విషయాలను మనకు వాక్యంలో తెలియజేశాడు. కాబట్టి నిజంగా మనము క్రైస్తవులమైతే, దేవుని బిడ్డలమైతే, మనం చేసిన పాపాన్ని మనము కప్పిపెట్టుకోం కానీ, లేకపోతే మనం చేసిన పాపానికి మనం ఎక్స్క్యూజెస్ ఇవ్వం కానీ, ఆ పాపం నుంచి బయటకు రావడానికి ప్రయత్నం చేస్తాం. దావీదు భక్తుడు అన్నాడు కదా, 119వ కీర్తన 11వ వచనం మనం చదివినట్లయితే, నీ ఎదుట నేను పాపం చేయకుండానట్లు నా హృదయములో నీ వాక్యమును ఉంచుకొని ఉన్నాను అన్నాడు. దేవుని బిడ్డలారా, దేవుని వాక్యం మనకు తెలియకపోతే మనము పాపాన్ని జయించలేం. సింపుల్గా చెప్పాలంటే, ఒక యుద్ధానికి మనం వెళ్ళినట్లయితే మనకున్న ఆయుధాలను మనం ఎలా వాడాలనేది తెలుసుకోకపోతే మనం యుద్ధంలో గెలవలేం. అదే రీతిగా దేవుని వాక్యాన్ని మనం తెలుసుకుని, ఆ తెలుసుకున్న వాక్యాన్ని మన జీవితంలో అన్వయించినప్పుడే మనము పాపానికి నో అని చెప్పగలుగుతాం. తర్వాత నీతిమంతులుగా మనం జీవించగలుగుతాం. సో ఎవరైతే యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచుతారో వారు ఒకవేళ దేవుని వాక్యాన్ని తెలుసుకొనుకోకుండా, ఒకవేళ వారు దేవుని వాక్యాన్ని ధ్యానించకుండా, చదువుకోకుండా ఉంటుంటే కనుక, దాన్ని నిర్లక్ష్యం చేస్తూ ఉంటుంటే కనుక, వారు మరలా పాపంలోని పడిపోతానే ఉంటారు. అందుకనే మనము దేవుని వాక్యాన్ని తెలుసుకోవాలి. ఆ వాక్యాన్ని తెలుసుకోవడం ద్వారా మనము పాపం మీద యుద్ధం చేయగలం. పాపం చేయకుండా ఉండి దేవుని యొక్క చిత్తానికి లోబడుతూ జీవించగలం. ఇక్కడ ఒక విషయాన్ని మనం గుర్తుంచుకోవాలి దేవుని బిడ్డలారా, మనము దేవుని వాక్యాన్ని తెలుసుకుంటే దానికి మనము లెక్క అప్పచెప్పాలి. అందుకని పేతురు భక్తుడు ఈ మాట అన్నాడు. ఏంటంటే, పేతురు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయం 21వ వచనం, వారి నీతి మార్గమును అనుభవపూర్వకముగా తెలుసుకొని తమకు అప్పగించబడిన పరిశుద్ధమైన ఆజ్ఞ నుంచి తొలగిపోవుట కంటే ఆ మార్గము అనుభవపూర్వకముగా తెలియక ఉండుటే వారికి మేలంట. దీనికి అర్థం ఏంటంటే దేవుని బిడ్డలారా, మనము ఒకవేళ మనకి దేవుని వాక్యం తెలుసని చెప్పుకుంటూ మనము ఆ వాక్యానుసారంగా జీవించకుండా ఉంటే, ఆ వాక్యం మనం తెలుసుకోకుండటమే మేలంట. మనము యాకోబు రాసిన పత్రిక
4:17 చూస్తే అక్కడ కూడా ఈ మాట చెప్తాడు. ఏంటంటే, కాబట్టి మేలైనది చేయనెరిగి అలాగూ చేయని వానికి పాపము కలుగునంట. అంటే మనకి ఏ విధంగా జీవించాలో తెలుసు, ఆ విధంగా జీవించకపోతే అది పాపం అంట. సో ఇప్పుడు కొంతమంది ఏమనుకుంటారంటే, అంటే నేను వాక్యాన్ని తెలుసుకోపోవడమే మంచిదేమో అని అనుకుంటారు. ఎందుకంటే తెలుసుకున్న దానికి నేను ఒకవేళ విధేయత చూపకపోతే అది పాపం కదా అని అనుకోవచ్చు మీరు. కానీ దేవుని బిడ్డలారా, దానికంటే ఒక గొప్ప విషయం ఏంటో తెలుసండి. దేవుని వాక్యాన్ని తెలుసుకోవడము, తెలుసుకున్న వాక్యానికి విధేయత చూపడం. ఎందుకంటే దేవుని బిడ్డలారా, పేతురు రాసిన మొదటి పత్రికలోని ఒక చక్కని మాట చెప్తాడు. ఏంటంటే మొదటి పత్రిక 2:2-3 చూడండి. ఇక్కడ పేతురు అంటాడు కదా, సమస్తమైన దుష్టత్వమును, సమస్తమైన కపటమును, వేషధారణను, అసూయలు, సమస్తమైన దూషణ మాటలను మాని కొత్తగా జన్మించిన శిశువులను పోలిన వారై నిర్మలమైన వాక్యమును పాల వలన రక్షణ విషయంలో ఎదుగు నిమిత్తము ఆ పాలను అపేక్షించుడి అన్నాడు. అంటే మనము దేవునిలో ఎదుగునట్లు, పరిశుద్ధంగా బ్రతుకున్నట్లు, మన పాపాన్ని విడిచిపెట్టి మన దుష్టత్వాన్ని మాని మనం దేవుని కోసం జీవించేది ఏ విధంగా అంటే అది ఎలా జరుగుతుందంటే దేవుని బిడ్డలారా, దేవుని వాక్యాన్ని తెలుసుకొని దాన్ని అనుసరించి మనం జీవించినప్పుడు. ఒకవేళ మనము మన ఆత్మీయ జీవితంలో మన ఆత్మీయ జీవితంలో ఎదగట్లేదు అంటే దాని యొక్క కారణం ఏంటో తెలుసు దేవుని బిడ్డలారా, మనం దేవుని వాక్యాన్ని నిర్లక్ష్యం చేస్తూ ఉన్నట్లు. మనం నిర్లక్ష్యం చేస్తూ ఉన్నట్లు. కాబట్టి దేవుని బిడ్డలారా, ఒక మంచి పని మనం ఏం చేయగలుగుతాం మన ఆత్మీయ జీవితంలో వృద్ధి చెందడానికి అని అంటే, మనము దేవుని వాక్యాన్ని తెలుసుకొని ఆ వాక్యాన్ని మన జీవితంలో అనుసరించి మనం జీవించడం ద్వారా, ఒకటి దేవుడు మనం పిలిచిన పిలుపుకు తగ్గట్లు మనం జీవించగలం. ఇంకొకటి మనం పాపాన్ని జయించి ప్రభు కోసం పరిశుద్ధంగా జీవించగలం. ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి ఈ దినాన మరి మనకి తెలిసి కూడా మనం అనేక సందర్భాల్లోని మనము ఏ విధంగా జీవించాలి అనేది మనకు తెలుసు కూడా మనం అనేక సందర్భాల్లోనే ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి ఈరోజు మనం దేవుని సన్నిధిలో దేవుని క్షమాపణ అడుగుదాం. ఎందుకనంటే మనకి నీతి మార్గం తెలుసు, మనకి ఏది మంచో తెలుసు, కానీ అనేకమైన సందర్భాల్లోని ఆ మంచిని మనం చేయకుండా మనం పాపం చేశాం. కాబట్టి దేవుని సన్నిధిలో దేవుని క్షమాపణ అడుగుదాం. దేవా, నన్ను క్షమించు, నాకు నీతి మార్గం తెలిసిండు కూడా నేను చేయలేకపోయాను, దాన్ని నిర్లక్ష్యం చేసి నీకు విరుద్ధంగా పాపం చేశాను, నన్ను క్షమించు దేవా. నీ యొక్క వాక్యం యొక్క ఇంపార్టెన్స్ని నేను అర్థం చేసుకుని నీ వాక్యానికి ప్రాధాన్యతనివ్వడానికి నాకు సహాయం చేయదేమో అని చెప్పేసి మనము ప్రార్థన చేద్దాం. దేవుని బిడ్డలారా, ఈ విషయాన్ని జ్ఞాపకం ఉంచుకోండి. ఏంటంటే దేవుని వాక్యాన్ని ఎప్పుడైతే మనం తెలుసుకుని దానికి విధేయత చూపుతామో అప్పుడే మనం పరిశుద్ధంగా బ్రతకగలము. దేవుని చిత్తానుసారంగా మనం నడిచి ఆయన యొక్క మహిమ కోసం మనం జీవించగలము. దేవుడు మనందరికీ కూడా సహాయం చేయనుగాక. ఆమేన్.